ఎప్పుడైతే మనము ఒక వ్యక్తిని క్షమిస్తూ ఉంటామో, ఒక వ్యక్తి పట్ల పగ, ద్వేషము, కోపాన్ని అది మనలో పట్టుకొని ఉన్నప్పుడు అది మనసుకు అశాంతిని కలిగిస్తుంది. క్షమించటం ద్వారా ప్రతికూల భావోద్వేగాల నుండి, నెగిటివ్ ఎమోషన్ నుంచి మనకు విముక్తి కలుగుతుంది. మానసిక ప్రశాంతతను, ఆనందాన్ని పొందుతుంది. ఎవరు ఆధ్యాత్మిక వ్యక్తి అంటే ఎవరైతే క్షమలో ఎదుగుతూ ఉంటారో అటువంటి వ్యక్తి జ్ఞాని లేదా ఆధ్యాత్మిక వ్యక్తి అని చెప్తూ ఉంటాం. అంతేకాకుండా ఆత్మ సాక్షాత్కార మార్గంలో మనసుని శుద్ధి చేయడానికి క్షమ అనేది సహాయపడుతూ ఉంటుంది. మీరు జీవితంలో ఎదగాలని అనుకుంటారు, మనసు ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటారు. మరి క్షమించటం అనే పాఠం మీరెంత నేర్చుకున్నారు? క్షమ అనేది లేనప్పుడు అనారోగ్యాలకు కూడా అది దారితీస్తూ ఉంటుంది. కోపము, ద్వేషము శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి, ఒత్తిడిని పెంచుతాయి, మన యొక్క బీపీని పెంచుతూ ఉంటాయి. క్షమించటం ద్వారా మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యం కూడా కలుగుతూ ఉంటుంది. ఇది వ్యక్తి యొక్క శారీరక మానసిక శ్రేయస్సును ప్రోత్సహిస్తూ ఉంటుంది.